అదేవిధంగా గౌరవనీయులు శ్రీ వెడమ బొజ్జు గారు ఆనరబుల్ ఎమ్మెల్యే కాన్పూర్ సార్ మాట్లాడాల్సిన కోరుతాను. ఖానాపూర్ గారు మాట్లాడుతారు. ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ గారికి, మిగతా నా తోటి సహచర ఎమ్మెల్యేస్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. వాస్తవంగా చాలా విషయాలు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ విషయం వచ్చేసరికి ఇంతకుముందు శ్రీహరి సార్ చెప్పారు, ఏవైనా సబ్సిడీ విషయమే కావచ్చు, మిగతా అంశాలే కావచ్చు, ఇంతకుముందు డిస్కస్ చేసి వాటిని 100% అమలయ్యే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా టీ ప్రైడ్ విషయంలో చాలామంది జేసీబీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, కొన్ని చాలామంది రిటర్న్ తీసుకెళ్తున్న పరిస్థితి సార్. ఆ విషయంలో ఏదో ఒకటి ఎస్సీ ఎస్టీలకు కన్సిడర్ చేయాలి. మేము ట్రైకార్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా కూడా కొన్ని వెహికల్స్ వివరిస్తే మరి మేమైతే టీ ప్రైడ్ ద్వారా ఇస్తున్నటువంటి వాటికి ఏదో ఒక కంపెనీకి అటాచ్మెంట్ చేసే విధంగా చేయాలని నేను ట్రైకార్లో కోరడం అనేది జరిగింది ట్రైబల్ వెల్ఫేర్లో. అదేవిధంగా టీ ప్రైడ్ ద్వారా కూడా ఇచ్చే మిషనరీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎక్కడో కూడా ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా, మిగతా వాళ్ళకి ఇలాంటి సమస్య ఉండదు కానీ మా వాళ్ళకి మాత్రం తప్పకుండా బిజినెస్ చేసే ఒక థాట్ మన వాళ్ళలో ఉండదు. చాలా బ్యాక్వర్డ్, ఏదో తీసుకోవాలని తీసుకుంటారు, లేకపోతే ఎవరు బినామీల పేరు మీద తీసుకుంటారు. రేపటి రోజు వీళ్ళందరూ కూడా ఈఎంఐ కట్టలేక చాలా రకమైన ఇబ్బందులు పడుతున్న విషయంలో ఉన్నాయి సార్. కాబట్టి మా ప్రాంతంలో కూడా చాలామంది, ముఖ్యంగా ఆదినారాయణ చెప్పినట్టు స్పెసిఫిక్గా షెడ్యూల్ ఏరియా గురించి ఆలోచన చేయండి సార్. ప్లేన్ ఏరియా వేరు, షెడ్యూల్ ఏరియా వేరు. నేను 100% నా దగ్గర షెడ్యూల్ ఏరియా ఉంది, అంటే మిగతా పార్ట్ ఆఫ్ నాన్ షెడ్యూల్ ఏరియా నా దగ్గర 100%, 2 మండలాలు 100% షెడ్యూల్ ఏరియా ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి అక్కడ షెడ్యూల్ ఏరియాలో మనం ఏదైనా ఇండస్ట్రీ పెడదామంటే కూడా అక్కడ ల్యాండ్ వాల్యూ ఉండదు, ఏం కాదు, ఇండస్ట్రీస్ స్థాపించలేం. ఈరోజు మా ఐడే ద్వారా మాకు ఇండస్ట్రీస్ అక్కడ ఏరియా ఉంది, బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో నిరుద్యోగులకి ఎలాంటి ఏం కల్పించలేకపోతున్నాం. కాబట్టి టీ ప్రైడ్ ద్వారా మనం ఇండస్ట్రీస్ ద్వారా ఉపాధి కల్పించడానికి ప్రత్యేకించి నిరుద్యోగులను ఏదైనా చేస్తే 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు సార్. కాబట్టి టెండర్ విషయం కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొంతమంది చెప్పినారు, అంటే ఏదైనా టెండర్కి వెళ్దామంటే ₹1 ఎక్కువ పెడతారు, అంటే మన వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ కాకూడదు. ₹1 కోటి మనకు 10 దానికి వరకే ఉంటుంది అనుకున్నాం, దానికి 1 కోటి పైన పెట్టేస్తారు, మన వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ కాలేదు. అది కూడా మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నా ప్రాంతంలో కూడా కొంతమంది తోటీస్ కావచ్చు, కొలమ్స్ కావచ్చు, సార్ తను చెప్పినట్టు బ్యాంబూ వర్కింగ్ చేస్తారు, చాలా మంచి క్రాఫ్ట్ తయారు చేస్తారు సార్. కానీ వాళ్ళని ప్రోత్సహించేటట్టు ఉండాలి. అదేవిధంగా మిగతా వాటిలలో కూడా యువతని కొద్దిగా ఇది చేస్తే 100%, ముఖ్యంగా షెడ్యూల్ ఏరియా మీద ఇండస్ట్రీ స్థాపించాలంటే ఏం చేయాలో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే షెడ్యూల్ ఏరియాలో అంత బ్యాక్వర్డ్, మా దగ్గర ఎలాంటి వ్యాల్యూ ఉండదు, అసలు ఏం డెవలప్మెంట్ కాలేము. ఇప్పటికీ గతంలో ఇట్లా స్వాతంత్రం రాకంటే ముందు ఎట్లయితే ప్రాంతాల్లో ఇప్పటికీ మా ప్రాంతంలో రోడ్లు లేవు, ఇండస్ట్రీలు. కారణం ఏంటిదంటే ఓన్లీ ఏమనంటే షెడ్యూల్ ఏరియా, మనం దాంట్లో ఏం చేయలేం, వేరే వాళ్ళు వెళ్ళకూడదు, దాంట్లో డెవలప్మెంట్ కూడదు. అదే ఒకే ఒక కారణంతో మా ప్రాంతం అంతా కూడా వెనుకబడి ఉంది. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఏదైతే పెట్టండి స్కీమ్లలో కొంత వెసులుబాటు కల్పించి మిగతా ఇండస్ట్రీస్ కూడా కొంత ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్ తోటి అవకాశం కల్పించండి. మిగతా వాళ్ళు పేయడానికి అవకాశం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ ద్వారా అవకాశాలు కల్పిస్తే 100% మన ప్రాంతం కూడా డెవలప్మెంట్ అవుతుంది అని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.